అందరికీ నమస్కారం. నా పేరు దొక్క జ్యోతి ప్రకాష్. నేను 5వ తరగతి చదువుతున్నాను. పొన్నాడ స్కూల్ పేరు మోడల్ ప్రైమరీ స్కూల్. నేను ఇప్పుడు ఒక కథ చెప్తున్నాను. మా ఊరు అడవికి దగ్గరగా ఉంటుంది. పక్కనే గోదావరి నది. ఈ మధ్య రహదారుల విస్తరణ కోసమని పెద్ద పెద్ద చెట్లను నరికేశారు. గోదావరిలో చెత్త చెదారం వేసి కలుషితం చేస్తున్నారు. ఇలా విచక్షణ లేకుండా పర్యావరణాన్ని పాడు చేస్తే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన నీరు దొరకదు, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి ఉండదు. అడవులు నదులు మన జీవన విధానంలో భాగం కావాలి. దీనికి అందరూ బాధ్యత వహించాలి. పత్రిక ముఖంగా ప్రజలకు తెలియజేయవలసినదిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం.